మెట్పల్లి పట్టణంలోని వేంపేట రోడ్డులో గల ఏఆర్ కాంప్లెక్స్ లోని విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. మహానగరాలకు ధీటుగా ఇంటికి కావలసిన ప్రతి వస్తువు ఒకే చోట దొరికేలా ఈ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. ఈరోజు ఇబ్రాంపట్నం మండలం అదేవిధంగా మల్లాపూర్ మండలంలో దాదాపు 47 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 22 మందికి ఇవ్వడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నిర్మించిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం అయితే కొట్ల నియోజకవర్గంలో ఎన్ని విధాల ఎవ్వరు 10,000 రూపాయల బిల్లు తీసుకొచ్చి ఇచ్చినా 2,000, 3,000, 5,000 ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో సిఎంఆర్ఎఫ్ ఏదైతే పెట్టిందో దాంతో ఏ ప్రభుత్వం చేయలే, ఇక్కడ కూడా పాత ప్రభుత్వాలు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇస్తారు. పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ సిఎంఆర్ఎఫ్ అనేది మా ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది కనుక పేదవాళ్ళకు లాభం చేయాలి, చిన్నగా ఎంతో కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ సిఎంఆర్ఎఫ్. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితే దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి లేదు. పెద్ద మనసుతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఒక పేద కుటుంబం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పించడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ కూడా లేని పథకాలను మన దగ్గర అమలు చేసి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వేల పథకాలు మన దగ్గర అవుతున్నాయి. మన పథకాలను పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను పక్క రాష్ట్రాలు చూసి ఇలా బీఆర్ఎస్ పార్టీ స్థాపించినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి బీఆర్ఎస్ పార్టీతోనే భారతదేశం బాగుపడుతున్న ఒక ఆలోచనకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పక బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం, కేంద్రంలో తప్పక ఎగరేసి ఈ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చేసడం కోసం తప్పక గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి పూర్తి విశ్వాసం మా తెలంగాణ ప్రజలకు ఉంది, మాకుంది, మాకు నాయకులకు కూడా ఉంది. కనుక ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మేము బలపరుచుకుంటూ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంకా ముందుకు నడుచుకుంటూ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలం చేసే విధంగా అందరం కూడా తోడ్పడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు వైపే చూస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా ఇలా మహారాష్ట్ర అయితే రోజు జాతర లెక్క రోజు వచ్చి జన అయితేనే ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి జన అయిపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి మహారాష్ట్ర జరిగితే మహారాష్ట్ర ఎంతో పెద్ద క్యాపిటల్ సిటీ అయినా కానీ అక్కడ ఏం అభివృద్ధి అనేది లేదు. కనుక తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మహారాష్ట్రలో కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ వైపు ఉంటామని చెప్పి ఆ విధంగా పక్కకున్న కర్ణాటక కానీ పక్కకున్న ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ